నమస్కారం వార్తలకు స్వాగతం ముఖ్యాంశాలు భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో 10,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ వాయిదా రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ ఎన్నికల తేదీపై సర్వత్రా ఉత్కంఠ శీతాకాలంలో వాహనదారులకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక సూచనలు అరేవ్ అలవ్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు సమష్టి తత్వమే సైనిక దళాల బలమన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఐఎన్ఎస్ మహేన్ నేవీకి అప్పగింత బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్ని గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో పోరాడుతున్న భారత్ బ్యాటర్ల వైఫల్యంతో ఫాల్-ఆన్ ప్రమాదంలో టీమిండియా సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు సీజీఐగా కొనసాగనున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 81లో డిగ్రీ పూర్తి చేశారు. 84లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. ఇక 85లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగమయ్యారు. और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा भय या पक्षपात अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। దక్షిణాఫ్రికా జోహన్నెస్బర్గ్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశాలు ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం దేశ రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. G20 సమావేశాలు సుస్థిర సుసంపన్న అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. పలు దేశాధినేతలతో నిర్వహించిన సమావేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేశాయని గుర్తు చేశారు. ఈ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించిన దక్షిణాఫ్రికా ప్రజలు అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, WTO డైరెక్టర్ జనరల్ న్యోన్జీ ఒకోంజో, ఇవెలా ఇథియోపియా ప్రధానమంత్రి అబియత్ అహ్మద్ అలీ, IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సహా పలువురు కీలక నాయకులతో చర్చలు జరిపారు. డిజిటల్ చెల్లింపులు, అంతరిక్ష సాంకేతికత, AI వంటి రంగాల్లో విస్తృత భాగస్వామ్యం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించనున్నారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేయనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 10,300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సైతం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. స్థానిక
సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగలేదు. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ అంశం రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సంఘం హైకోర్టుకు తెలిపింది. రేపు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి తీర్పు వెలువరించనుందనే ఉత్కంఠ నెలకొంది. రేపే మంత్రివర్గ భేటీ కూడా జరగనుంది. క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా మారింది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో 12 లక్షల రూపాయలతో స్కానింగ్ మిషన్, 2 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, రోగుల విశ్రాంతి గది, చిన్నపిల్లల వార్మర్స్, నూతన ఓపీ గదిని ప్రారంభించారు. అదేవిధంగా ఎగ్లాస్పూర్ గ్రామంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధారిత వైద్య సేవలను మంథనిలో ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షలకు వచ్చేవరికి కనీస వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యులను నియమిస్తున్నామని, తద్వారా నాణ్యమైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆసుపత్రిలో వివిధ సేవలు అందించడానికి ప్రధానంగా ఆధార్ బేస్డ్ ఓపీ రిజిస్ట్రేషన్ చేయటం అనేది కార్యక్రమాన్ని పెట్టాం. దానివల్ల ఈ డిజిటల్ రికార్డు ద్వారా మరి పేషెంట్లకు సంబంధించి వారి వివరాలను కూడా పూర్తి స్థాయిలో సమాచారాన్ని, డేటాను కలెక్ట్ చేస్తూ ఎప్పుడైనా అత్యవసర సమయంలో వారు వచ్చినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని వారి చికిత్సను వెంటనే అందించే కార్యక్రమం భాగంలో మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించడానికి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్సు ఈరోజు ఏరియా హాస్పిటల్లో అదేవిధంగా ప్రాథమిక చికిత్స కేంద్రంలో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక పాలసీ నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందుకోసం అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోడ్డుపై ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి. అయితే ఈ ప్రమాదాలకు నియమ నిబంధనలు పాటించకపోవడం ఒక కారణమైతే, అతివేగం, మద్యం మత్తులో వాహనం నడపడం వంటి పలు కారణాలు ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ పేరుతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. అరైవ్ అలైవ్ ద్వారా ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను పోలీస్ శాఖ విడుదల చేసింది. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి సరిగ్గా కనిపించవు. ముందున్న వాహనం లేదా ఆగి ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సూచించింది. చలికాలంలో ఉదయం పొగమంచు సమయంలో నెమ్మదిగా వెళ్లడమే మేలని చెబుతున్నారు. అతివేగం, ఓవర్టేకింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు పోలీసులు. పొగమంచులో హై బీమ్ లైట్ల నుంచి వచ్చే కాంతితో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి తప్పనిసరిగా లో బీమ్ హెడ్ లైట్లు లేదా ఫాగ్ లైట్లు మాత్రమే వాడాలి. రోడ్డుపై సేఫ్టీ డిస్టెన్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. లేన్ తప్పి వాహనం నడపడం ప్రమాదకరం. నిర్దేశించబడిన లైన్లలో మాత్రమే వాహనాన్ని నడపండి. వాహనాన్ని నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దింపి ఉంచాలని సూచిస్తున్నారు. కొన్నిసార్లు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందున్న వాహనాలు రోడ్డు సరిగా కనిపించకపోతే గమ్యస్థానానికి వెళ్లాలనే తొందరలో తప్పులు చేయకుండా సురక్షిత ప్రదేశంలో కాసేపు వాహనాన్ని ఆపివేయడం మంచిదని చెబుతున్నారు. అవసరాన్ని బట్టి వైపర్లను, డీఫ్రాస్టర్లను వాడడం, ఇండికేటర్లను ఉపయోగించడంతో ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు. రోడ్డుపై బ్రేకులను నెమ్మదిగా వేస్తూ జాగ్రత్త వహించాలని చెబుతున్నారు. ఈ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పక పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ కోరుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కార్మికులు, పరిశ్రమల విజయం ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ఒకటి లేకుండా మరొకటి అభివృద్ధి చెందలేవు. పరిశ్రమలు అభివృద్ధి చెందినప్పుడు స్థిరమైన ఉద్యోగాలు, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రతను కల్పిస్తాయి. నూతన కార్మిక చట్టం, పారిశ్రామిక సంబంధాల కోడ్తో పరిశ్రమలు, కార్మిక బంధం మరింత బలోపేతం అవుతోంది. వ్యక్తిగత, సామాజిక స్థాయిలో ఆర్థిక వృద్ధిని పెంపొందిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, అనారోగ్య సెలవు వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఒక సంవత్సరం తర్వాత గ్రాట్యుటీ కల్పించాలని
కొత్త చట్టం చెబుతోంది. ట్రేడ్ యూనియన్లకు చట్టబద్ధమైన గుర్తింపునిస్తుంది. గతంలో అధికారిక గుర్తింపు లేని కార్మిక సంఘాలు ఇప్పుడు చట్టపరమైన గుర్తింపు పొందే అవకాశం కల్పించింది. వారసత్వంగా వచ్చిన తోటి కళకు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోస్తున్నారు కళావతి. ఆదివాసీ గిరిజన గూడాలో జన్మించి ప్రాథమిక విద్యకు సైతం నోచుకుని కళావతి ఇప్పుడు తన స్వరమాధుర్యంతో అంతరించిపోతున్న ప్రాచీన గాథలకు ప్రాణం పోస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల్లో పాట పాడే అవకాశం దక్కించుకున్న గిరిజన గాయని కళావతిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం తోషం గ్రామానికి చెందిన సంప్రదాయ తోటి కళాకారిణి అయిన ఈమె పేరు మర్సకోల కళావతి. కూలీ నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కళావతి అంతరించిపోతున్న తోటి కళకు కొత్త జీవం పోస్తున్నారు. కళావతి తండ్రి తొడసం భీమరావు కిక్రీ వాయిద్య కళాకారుడు. కళావతి తమ్ముడు చిన్నతనంలోనే పాము కాటుతో చనిపోగా తండ్రి కోరిక మేరకు ఆయన కళను కళావతి వారసత్వంగా స్వీకరించారు. 12 ఏళ్ల ప్రాయం నుంచి తండ్రితో కలిసి కచేరీలు ఇస్తూ రామాయణ మహాభారతాలతో పాటు పెద్ద దేవుడు, పెర్సపెన్, కారూన్ ఇలా పలు కథలు పాఠాలు నేర్చుకున్నారు. ఆదివాసీలు ఘనంగా జరుపుకునే పెర్సపెన్ పండుగ సందర్భంగా కళావతి ప్రత్యేక పాటలు పాడుతున్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో గోండు, కోలాం ఆదివాసీల సంస్కృతికి ఆధారమైన ప్రాచీన పురాణాలు, గాథలు పూర్తిగా తెలిసిన అతి కొద్ది మంది కళాకారుల్లో కళావతి ఒకరు. తోటి పర్దాన్ గాయకుల్లో ప్రముఖంగా పురుషులే దర్శనమిస్తారు. అలాంటి చోట తండ్రి కోరిక మేరకు పాటలను వృత్తిగా తీసుకున్న కళావతి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సంస్కృతి పాటలు తమ్ముడున్నాడు అని నేను అనుకున్నా కానీ తమ్ముడు కూడా పోయిండు. నేను వేరేళ్ళకి వాళ్ళకి చెప్పుకోవాలా బిడ్డ, నువ్వు బడి అద్దు ఏమద్దు ఈ పాటలు నేర్చుకో అని మా నాన్న నాకు ఏడ్చుకుంటా చెప్పిండు. సార్ నాకు గమ్మత్ అనిపించింది. అరే మా నాన్న ఏడవంగా నేను బడికి వెళ్ళుడు కరెక్ట్ కాదు, మా నాన్నతోనే నేను తిరగాల, ఇవే పాటలు నేర్చుకోవాలని నేను ఇవే పాటలు మా నాన్న చెప్పినట్టుగా విన్నా. సార్ ఈ పాటలు నేర్చుకుంటూ 12 సంవత్సరాల పిల్ల అయినప్పటి నుంచి నేను ఈ పాటలు పాడుకుంటా మా నాన్న ముందట కోరస్లు ఇచ్చుడు, మా నాన్న ముందట పాటలు పాడుడు నేను సురు చేసిన. సార్ ప్రాచీన కళ అంతరించిపోకుండా తన కుమారులు, కుమార్తెకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. 54 ఏళ్ల కళావతి ఇప్పటి వరకు ఆకాశవాణి కోసం ఎన్నో గోండు పురాణాలు, మహాభారత గాథల ఘట్టాలను రికార్డ్ చేశారు. వారసత్వంగా వచ్చిన కళనే నమ్ముకుని ఆ కళాసేవలో ముందుకు సాగుతూ తోటి సమాజానికే వన్నె తెస్తున్న కళావతిని పలు పురస్కారాలు వరించాయి. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాన్ని సైతం కళావతి అందుకున్నారు. తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న మైసా చిత్రంలో పాట పాడే అవకాశం దక్కించుకున్నారు. కళావతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ రవీంద్ర భారతిలోనూ ప్రదర్శనలిచ్చారు. ఆమె అద్భుత గాత్రానికి కిక్రీ, డక్కీ, డోల్కీ వాయిద్యాల సమ్మేళనం మరింత ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం ఆమె కుమారుడు ప్రభు డక్కీ వాయిస్తూ తల్లి వెంట ప్రదర్శనలో పాల్గొంటున్నాడు. వారసత్వంగా వచ్చిన కళను భావితరాలకు అందిస్తున్న కళావతి పురాతన సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి స్వాగతం. భారత నేవీ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. తొలి యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ వాటర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ మెహెన్ నౌకాదళం సర్వీస్లో చేరింది. ముంబైలోని నావెల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమంలో చీఫ్ ఆర్మీ
స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది దీని నేవీకి అప్పగించారు. కొచ్చిన్ షిప్యార్డ్లో నిర్మించిన ఈ ఐఎన్ఎస్ మహేలో 80% స్వదేశీ సాంకేతికతను వినియోగించారు. సైలెంట్ హంటర్గా పిలిచే ఈ నౌక వెస్ట్రన్ సీ బోర్డ్ అధీనంలో కార్యకలాపాలు కొనసాగించనుంది. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మహా పేరును ఈ నౌకకు పెట్టారు. దీని పై భాగంలో ఉరిమిని ఏర్పాటు చేశారు. ఇది కలరి పయట్టులో ఉపయోగించే ఒక రకమైన ఆయుధం. పొడవైన సన్నని కత్తి ఇది. చురుకుదనం, ఖచ్చితత్వం, యుద్ధ సమర్థతను సూచిస్తుంది. ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది. జలాంతర్గాములను వేటాడేందుకు, తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించేందుకు దీన్ని అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు. సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలో ఈ నౌక పాల్గొననుంది. ఈ సందర్భంగా ద్వివేది మాట్లాడుతూ మెహే యుద్ధ నౌక రూపకల్పన దేశంలో పెరుగుతున్న నైపుణ్యాభివృద్ధికి నిదర్శనమన్నారు. దేశ సముద్ర సరిహద్దును సంరక్షించడంలో మెహే కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. సమిష్టి తత్వమే సైనిక దళాల అతిపెద్ద బలమన్న ద్వివేది ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఇది ప్రపంచానికి తెలిసొచ్చిందని పేర్కొన్నారు. At the outset, bravo salute to the commanding officers and men of Mahe and all those involved in this ceremony for such a fine arrangement and outstanding ceremony. It's indeed a moment of immense pride and profound sense of honor to be present at the commissioning ceremony of INS Mahe, first of the 8 anti-submarine warfare shallow watercrafts being built by Cochin Shipyard Limited for the Indian Navy. Today's ceremony not only marks the induction of a potent new platform to our maritime order of battle, but also reaffirms our nation's increasing capability to design, construct and field complex combatants with indigenous technology. Named after the historic coastal town of Mahe, a symbol of India's maritime legacy, this ship embodies the spirit of innovation and service. The commissioning will significantly augment the Indian Navy's ability to ensure near seas dominance, strengthen the coastal security grid and safeguard our maritime interests across the vast expanse of our littorals. 6వ అంతర్జాతీయ అగ్రోనమీ కాంగ్రెస్ IAC 2025 ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా ప్రపంచ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి చర్చలకు వేదికగా ఉపయోగపడుతుందని వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యవసాయంలో మరింత ఉత్పాదకత, వాతావరణ స్థితిస్థాపకత, పర్యావరణం పలు అంశాలపై చర్చిస్తున్నారు. గురుతేజ్ బహదూర్ సాహిబ్ జీ 350వ అమరవీరుల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు. ఘనంగా ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పిస్తూ ధర్మం, మానవత్వం, సత్యాన్ని కాపాడడం కోసం గురుతేజ్ బహదూర్ చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. ఆయన బోధనలు ప్రజలను న్యాయ మార్గాన్ని అనుసరించడానికి, దేశంలో ఐక్యత, సామరస్యం కోసం పనిచేయడానికి ప్రేరేపిస్తాయని అన్నారు. హింద్ ది చాదర్గా పేరొందిన గురుతేజ్ బహదూర్ 1675లో మత స్వేచ్ఛను కాపాడుతూ తన జీవితాన్ని త్యాగం చేశారు. అలాగే సిక్కు గురువుల్లో 9వ గురువు. ఆయన దేశమంతటా పర్యటించి గురునానక్ సందేశాన్ని వ్యాప్తి చేశారు. గోవాలోని పనాజీలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సినీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. నేడు 5వ రోజు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా రచన, ఎడిటింగ్పై ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు. అలాగే దాస్తాన్ ఏ గురుతత్ పేరుతో ప్రత్యేక సంగీత కార్యక్రమం ఉంటుంది. ఎడిటింగ్ వర్క్షాప్ కూడా జరగనుంది. వీటితో పాటు పలు చిత్రాల ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న చలనచిత్ర ప్రదర్శనలు, మాస్టర్ క్లాసెస్, సంగీత కార్యక్రమాలు సినీ ప్రియులను అలరించాయి. చిత్ర నిర్మాతలు, కెమెరామెన్లను ఉద్దేశించి అనుపమ్ ఖేర్ ప్రత్యేక సెషన్ లో మాట్లాడారు. సినిమాటిక్ దృశ్యాలకు జమ్మూ కాశ్మీర్లో కదవలేదని, సృజనాత్మక సినీ ప్రాజెక్టులకు ప్రధాన కేంద్రంగా మారడానికి కశ్మీర్ సిద్ధంగా ఉందన్నారు. భారత్లోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతం సినిమాల చిత్రీకరణకు అనువైన ప్రదేశాల్లో అత్యంత ఉత్తమమైందని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సినీ పరిశ్రమ జమ్మూ కాశ్మీర్పై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 11:30 ఆలయ శిఖరంపై జెండాను ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరు కానున్నారు. ధ్వజారోహణ కార్యక్రమం అయోధ్య రామ జన్మభూమి ఆలయ ప్రధాన నిర్మాణం పూర్తయినట్లుగా సూచిస్తుంది.
భారత్ నేపాల్ రేపటి నుంచి వచ్చే నెల 8 వరకు వార్షిక సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఉత్తరాఖండ్ పిథోరాగఢ్ వేదికగా జరగనున్న సూర్యకిరణ్ 19వ ఎడిషన్లో ఇరు దేశాలు తమ సైనిక శక్తిని ప్రదర్శించనున్నాయి. పర్వత ప్రాంతాల్లోని క్లిష్టమైన ప్రదేశాల్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను అరికట్టడం, భద్రతా బలగాల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ విన్యాసాలు సాగనున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, పరస్పర విశ్వాసం పెంపొందనున్నాయి. గతేడాది నేపాల్లోని సల్జండీలో ఈ విన్యాసాలు జరగగా భారత్ నుంచి 334 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇక పాకిస్తాన్లో పెషావర్లో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఘటనలో 6 మరణించగా పలువురు గాయపడ్డారు. పెషావర్లోని ఫ్రంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులు చేయడంతో పారామిలిటరీ కార్యాలయం కాంపౌండ్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు పాక్ అధికారులు వెల్లడించారు. బాంబు దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించినట్లు తెలిపారు. భద్రతా బలగాలు, స్క్వాడ్ బృందాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 85,282 వద్ద 50 పాయింట్లతో లాభంలో ఉంది. ఇక నిఫ్టీ 14 పాయింట్లతో 26,081 వద్ద ట్రేడ్ అవుతుంది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6% తగ్గింది. ఎన్ఎస్ఈలో అస్టిక్ లైఫ్, ఆనోస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మలక్కా జలసంధి నుంచి అండమాన్ తీరం వరకు ఈ అల్పపీడనం కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది రానున్న మరికొన్ని గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. తుపానుగా మారితే సెయిన్యార్గా నామకరణం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో 2 టెస్టులో భారత్ పోరాడుతోంది. గువాహటి వేదికగా జరుగుతున్న పోరులో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 489 పరుగులు చేయగా భారత జట్టు తడబడింది. 60 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధశతకంతో ఆకట్టుకోగా మిగతా వాళ్లు విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ 22, సాయి సుదర్శన్ 15, ధ్రువ్ జురెల్ 0, రిషబ్ పంత్ 7, రవీంద్ర జడేజా 6, నితీష్ కుమార్ రెడ్డి 10 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో ఆన్సెస్ సత్తా చాటాడు. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఆన్సెస్ బంతితోనూ కీలక వికెట్లు పడగొట్టాడు. 2 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే తొలి టెస్టు ఓడి వెనకబడ్డ టీమిండియా ఇప్పుడు రెండో పోరులో ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ అండ్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్స్, న్యూస్ రీడర్, యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీలో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. ప్రసార భారతి శబ్ద కోసం ఒప్పంద ప్రాతిపదికన కాపీ ఎడిటర్ పోస్టుకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. హైదరాబాద్లోని దూరదర్శన్ యాదగిరి కేంద్రంగా ప్రసార భారతి శబ్ద కోసం ఏడాది పాటు ఒప్పందం ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించి సమాచారం కోసం ప్రసార భారతి .gov వెబ్సైట్ను సందర్శించగలరు. ప్రపంచ మానవాళికి పెను సవాలుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పుడు మూగజీవాలకు సైతం ప్రాణాంతకంగా మారుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్న వందలాది మూగజీవాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. దీంతో ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతోందని చెబుతున్నాయి పర్యావరణ పరిరక్షణ జీవకారుణ్య సంస్థలు. వివరాలకు వెళ్తే ప్లాస్టిక్ దీన్ని వినియోగించనిదే రోజు గడవని పరిస్థితి. ఎన్ని ప్రత్యామ్నాయాలు వచ్చినా ప్లాస్టిక్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. ఇది కేవలం మానవాళి మనుగడే కాదు, పశుపక్షాదుల మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. ప్లాస్టిక్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించడం లేదు. ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ఏటా వందలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని అనారోగ్యం పాలవుతున్న పశువులకు చికిత్స చేయడం కంటే ప్లాస్టిక్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు కోదాడ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య. కోదాడ పరిసర ప్రాంతాల నుంచి ప్రతినిత్యం పదుల సంఖ్యలో పశువులను ఆసుపత్రికి తీసుకొస్తున్నారు.
వాటి అనారోగ్యానికి ప్లాస్టిక్ కవర్లను తినడమే కారణంగా గుర్తించిన పశు వైద్యులు ప్లాస్టిక్ వ్యర్థాలతో పశువులకు పొంచి ఉన్న ముప్పుపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయమై డాక్టర్ పెంటయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాలతో పశువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడమే కాకుండా పాల ఉత్పత్తులపై ప్రభావం కూడా పడుతుందని అన్నారు. గత కొన్ని నెలలుగా మన హాస్పిటల్కి వచ్చినటువంటి పశువుల్ని పరీక్షించినప్పుడు ఇక్కడ చాలా అంటే పెద్ద పశువులు కానీ కోళ్ళ కానుండి గొర్రెల వరకు ఈ పొట్టలు ఉబ్బి మేత మేయకుండా వచ్చినప్పుడు ఆపరేషన్ చేసి చూసినట్లయితే ఆవుల్లో కింటా పైన, గొర్రెల్లో 5 కిలోల పైన, కోడిలో కూడా దాదాపు ఒక 100 గ్రాముల వరకు ప్లాస్టిక్ కవర్లను తీయడం జరిగింది. సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే భవిష్యత్తులో పశువుల ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ పశు పోషకుల్లో ప్లాస్టిక్ వినియోగంపై, దీని పశువుల్లో అందకుండా ఉంచే విధానంపై సూచనలు ఇవ్వడం కోసం అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పశువుల మేత కారణంగా పాడి పశువుల యజమానులు వాటిని పట్టణాల్లో వదిలేస్తున్నారని, దీంతో అవి ప్లాస్టిక్ వ్యర్థాలను తినడంతో అనారోగ్యానికి గురవుతున్నాయని అన్నారు. పశువుల ప్రాణాలను కాపాడడంతో పాటు ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తి కోసం ప్లాస్టిక్ సద్వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ప్లాస్టిక్ వినియోగంపై అమలవుతున్న ఆంక్షలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని అన్నారు. పాడి రైతులు మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పశువులకు జరుగుతున్న నష్టంపై వెటర్నరీ ఆసుపత్రి వైద్యులు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అనారోగ్యం పాలైన తర్వాత ఆసుపత్రికి తీసుకురావడం కంటే ప్లాస్టిక్ వ్యర్థాలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మాకు 2 గేదెలు ఉన్నాయి. మాది సాలార్జింగ్పేట. ఇంతకుముందు మా గేదెలు ఆ పెంట దెబ్బల మీద చెత్త చెదారం అంతా ప్లాస్టిక్ తినేవి. ఈరోజు డాక్టర్ పెంటయ్య సార్ గారు దీని మీద మమ్మల్ని చైతన్యం పరిచిండు. కాబట్టి మేము జాగ్రత్తగా గేదెల్ని ప్లాస్టిక్ తినకుండా మా వంతుగా నివారించే ప్రయత్నం చేస్తూ. మాకు 2 ఆవులు ఉన్నాయి. చుట్టుపక్కల మరి ఎట్లా ఏం తిన్నది ఏమో ప్లాస్టిక్ తిన్నదట్టుంది. వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటే డాక్టర్ గారి కాడికి తీసుకురావడం జరిగింది. సార్ పరీక్షించి ఎక్స్రే తీసి మన సర్జరీ చేయాల్సి వస్తుందని సార్ చెప్పడం జరిగింది. సర్జరీ చేసి తీయడం జరిగింది. సుమారుగా 70-80 కేజీలు అల్ల నుంచి ప్లాస్టిక్ వెళ్ళటం జరిగింది. ప్రాణాపాయం నుంచి సారు డాక్టర్ మన ఆవుని తప్పించడం జరిగింది. చికిత్స కంటే నివారణే మేలనే సూత్రం ప్లాస్టిక్ వ్యర్థాలతో అనారోగ్యం పాలవుతున్న పశువులకు కూడా వర్తిస్తుంది. అయితే తింటున్న ఆహారం ఏదో తెలియని మూగజీవాలు ప్లాస్టిక్ని కూడా ఆరగించడంలో ముమ్మాటికి తప్పు మనదే. దాన్ని మనం సరిదిద్దుకున్నప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్, ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు. నేడు వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో 10,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ వాయిదా. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ, ఎన్నికల తేదీపై సర్వత్రా ఉత్కంఠ. శీతాకాలంలో వాహనదారులకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక సూచనలు. అరైవ్ అలవ్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు. సమష్టి తత్వమే సైనిక దళాల బలమన్న ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఐఎన్ఎస్ మహేన్ నేవీకి అప్పగింత. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొన్ని గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం. దక్షిణాఫ్రికాతో 2వ టెస్టులో పోరాడుతున్న భారత్, బ్యాటర్ల వైఫల్యంతో ఫాల్ ఆన్ ప్రమాదంలో టీమిండియా. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.